తెలుసు కదా, గత ప్రభుత్వం కొన్ని నేను చేస్తాను, ఇది ఖురాను బైబిల్ అని చెప్పేసి అని వాళ్ళు మేనిఫెస్టోని ప్రకటించారు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వాళ్ళు చేసినటువంటి పథకాలు ఏదైతే ఉన్నాయో ఆ పథకాలను అమలు చేయవలసిన అవసరం. ప్రజలు ఓట్లు వేయడానికి నెగ్గించడానికి కారణం ఏంటి? వీళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేరుస్తారనేటువంటి దాంతో ఏ ప్రభుత్వం అయినా కానీ ప్రజలు ఎన్నుకుంటారు. కాబట్టి ఆ వాగ్దానాలు నెరవేర్చవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు 3 పార్టీలు కలిసి పోటీ చేసినాయి, అధికారంలోకి వచ్చారు. ప్రజలకు ఏం చేయాలనేటువంటిది ఉండాలి. ఇప్పుడు మహిళలకి ఇవ్వాల్సినటువంటి, ఇప్పుడు పోలవరం ఉంది రివ్యూ చేశారు, ఇంకో రాజధాని ఉంది రివ్యూ చేశారు, మంచిదే. కానీ ప్రజలకు సంబంధించినటువంటి ఇచ్చిన హామీలను రివ్యూలతోటి సరిపెట్టకుండా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఎట్లా మనం నెరవేర్చగలుగుతాం అని చెప్పేసి అని ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. అసెంబ్లీలో అటు రకమైనటువంటి ఒక లౌకిక ప్రజాస్వామిక వాతావరణం కలిగినటువంటి చర్చలు కొనసాగాలి. అసెంబ్లీలో చెప్పిన పథకాలు అమలు చేయకోకుండా చంద్రబాబు గారు మా